ఇక్కడ చేయబోయే ప్రోగ్రాంలన్నీ మిమ్మల్ని అలరించాలని మేము మనసారా కోరుకుంటూ విఘ్నేశ్వరుని పాటతో మరొకసారి మనం విఘ్నేశ్వరుని మన్నించుకుంటూ ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం. వికల్పం నిరాకారమేకం ఆనందమానందమద్వైతపూర్ణం అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ గుణాతీతమానం చిదానందరూపం शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शेषकल्प सुख निद्रित राम ब्रह्माद्यमरा प्रार्थित राम चंड किरण कुल मंडन. ఎంత చక్కగా పాడారు. అలాగే మన పిల్లలు మీ పిల్లలు మా పిల్లలు అందరూ కూడా మన తెలుగుని మర్చిపోకుండా ఇలాంటి పాటలు రాబోయే సరదా సాయంకాలాల్లో ఇలాగే పాటలు పాడుతూ మనందరిని అలరించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి వాళ్ళకి గివ్ బిగ్ హ్యాండ్. ఈ పాట పాడినటువంటి తేజ మన చైతన్య గారికి ఇప్పుడు చిన్న మొమెంట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్. సహజంగా ఆడపిల్లలు వయసుకు రాగానే ఏవేవో కళ్ళు వస్తూ ఉంటాయి. ఒక వయసుకు రాగానే అంటే తల్లిదండ్రులు 18-20 ఏళ్ళు రాగానే ఆడపిల్లల పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ కంప్యూటర్ యుగంలో వాళ్ళకి ఎన్నో కోరికలు మనసుల్లో ఏవేవో ఉంటాయి. రాబోయే వాళ్ళ భర్తల గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి సన్నివేశాన్ని ఇప్పుడు పాట రూపంలో మన వీణా గారు మనందరికీ వినిపించబోతున్నారు. Claps button, sir. Come on. Come on. That's it. ఇంకా సౌండ్ రా. ఏమండి వీణా గారి డాన్స్ పాట చూసాం కదా. మరి మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్. మనకి బ్రేక్ డాన్స్ ని ఫాస్ట్ బీట్ ని స్టెప్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఎవరండి చెప్పండి. ఏమండి వీణా గారు, జ్యోష్ణ గారు, మనం ఇది చెప్పబోయే నాకు వీళ్ళని చూస్తే ఏదో చిన్న జోక్ చెప్పాలనిపిస్తుందండి. చెప్పమంటారా? అప్పుడన్నా వీళ్ళ హుషారు వస్తుందేమో. అవును, అలా అనిపిస్తుందండి. ఒక సర్దార్జీ గారు వ్యాపారం చేస్తూ ఉంటాడండి. ఆయనకి వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చాయి. ఏం చేయాలో తెలీదు, డబ్బులు అయితే లేవు. ఆయన ఇప్పుడు వ్యాపారం బాగా ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ పైకి రావాలి, జీవితంలో నిలబడాలంటే ఏదో విధంగా ఆయనకి ఫ్రీ మనీ రావాలి. ఫ్రీ మనీ రావాలంటే ఈ రోజుల్లో ఒకటే మార్గం ఏంటంటే అది లాటరీ టికెట్లు కొనడం. సో ఈయన ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నా పరిస్థితి ఏం బాగాలేదు, నా వ్యాపారం చాలా దారుణంగా ఉంది, మీరు ఈ రోజైనా ఇంటికి వెళ్ళి లాటరీ టికెట్ కొనండి అయ్యా, తర్వాత చూస్తాను మీ పరిస్థితి. అదండి పరిస్థితి. అర్థం కాదు. సో మళ్ళా చింగారు దగ్గరికి వస్తే మొదటి సినిమా పునాదిరాళ్ళ దగ్గర నుంచి నిన్నటి స్టాలిన్ దాకా మనకి చక్కగా బ్రేక్ డాన్స్, షేక్ డాన్స్, భరతనాట్యం అన్ని కలగలిపి మీ కనుల విందు చేయబోతున్నారు. సో ఎంజాయ్ ద ప్రోగ్రామ్. శ్రీధరెడ్డి కొడుక ముందరున్నాడు. శ్రీధరెడ్డి కొడుకే ముందరున్నాడు. ఇక్కడ చూడు, దీంట్లో చూడు, వాడే కదా. చూడు ఇక్కడ ప్రీతి శర్మ. కూడా మీరు ఎంకరేజ్మెంట్ వస్తుంది అనుకుంటున్నాను. వద్దంటున్నారా ఎవరన్నా? కావాలంటారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓ సర్దార్జీ ఓ రోజు షాప్కి వెళ్ళాడండి.
ఆ షాప్లో ఆయనకు ఒక వస్తువు చాలా మెరుస్తూ కనిపించింది. ఆయన కొంచెం సేపు ఆశ్చర్యంగా దాని వంక చూసి క్లర్క్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ మెరిసే వస్తువు ఏంటండి అన్నాడు. అంటే ఆయన, సార్ అది థర్మో ఫ్లాస్క్ అండి అన్నాడు. అంటే ఇది ఏం చేస్తుంది సార్ అన్నాడు. ఏం లేదండి, హాట్ ఐటమ్స్ని హాట్గా ఉంచుతుంది, కోల్డ్ థింగ్స్ని కోల్డ్గా ఉంచుతుంది అని చెప్పాడు. మన సర్దార్జీ గారు అయితే ఇదేదో బాగుంది, రోజు నేను వర్క్కి తీసుకెళ్ళి దీన్ని వాడుకోవచ్చు. ఆ సర్దార్జీ బాస్ ఈ సర్దార్జీ గారిని చూసి, ఏంటండి మీ చేతిలో ఎంతో మెరుస్తూ ఉంది అన్నాడు. సార్ ఇది థర్మో ఫ్లాస్క్ అండి అన్నాడు. అయితే ఏం చేస్తుందయ్యా ఇది అన్నాడు. అంటే ఆయన, సార్ ఇది హాట్ థింగ్స్ని హాట్గా ఉంచుతుంది, కోల్డ్ థింగ్స్ని కోల్డ్గా ఉంచుతుంది సార్ అన్నాడు. వావ్, ఇదేదో చాలా బాగుందయ్యా, ఇందుకే దీంట్లో ఏముంది అన్నాడు. ఏముంది సార్, 2 కప్పులు కాఫీ, 1 కోకు ఉందండి అన్నాడు.